నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి మోటోరోలా G45 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకొని ఫ్లిప్కార్ట్ సంబంధించిన లిస్టింగ్ అయితే చూపించేస్తున్నాను. బేస్ రేట్ వచ్చేసరికి అయితే 11,000 ఉంది. అండ్ మీరు ఇక్కడ కార్డ్ ఆఫర్స్ చూస్ చేస్తే ఇట్లా ఇది 10,000కు వస్తుంది. స్టిల్ ఒక మంచి స్మార్ట్ ఫోన్ అంటాను. అండ్ రీసెంట్గా దీనికి 10,000కి సంబంధించిన 5G స్మార్ట్ ఫోన్ సంబంధించి ఒకటి అప్డేట్ కూడా చేసినాను. దాంట్లో ఇది ఒక అప్డేట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నేను. సో మంచిగా ఉంది, మంచి బడ్జెట్లో తీసుకొచ్చారు. ఇక్కడ ప్రాసెసర్ పోయి మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇక్కడ క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 6 Gen ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ 2 వేరియంట్స్ అనమాట, 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. బాగుంది బై. 6.5 inches 120Hz ఏమంటారు ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో మంచి డిస్ప్లేతో పాటు వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. కెమెరా కాడ అయితే పెద్దగా హంగుల్లోకి ఏం చేయలేరు. 50 MP మెయిన్ కెమెరా, సెకండరీ బోకే కెమెరా అని ఇస్తే క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేసిరన్నమాట. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్ మోటోరోలా వాళ్ళ ఈ స్మార్ట్ ఫోన్స్ ఏంటంటే మన ల్యాప్టాప్స్కి మానిటర్స్కి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఫీచర్స్ ఏం చేసిరంటే ఆబ్వియస్గా బడ్జెట్ లాంటిది తీసుకురావాలి. 8GB RAM మోడల్లో ఉంది అనేసి అయితే ఆఫీషియల్ కింద మెన్షన్ అయితే చేసారు. సో 5000 mAh బ్యాటరీ, 20 watts ఛార్జర్, పర్లేదు తొందరనే ఛార్జ్ అయిపోతుంది. అండ్ కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 ఫీచర్స్ అయితే మంచిగా ప్రొవైడ్ అయితే చేసిరన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్స్ వచ్చింది అనుకోవచ్చు. 10,000 లోపల కూడా మంచి ఫీచర్స్. ఇక్కడ సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్ అండ్ మంచి బ్యాటరీ, మంచి రెజల్యూషన్తో పాటు కూడా వస్తున్నాయి. అవి డ్యూయల్ క్యాప్చర్ వీడియోస్ అవన్నీ కెమెరా ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా వస్తున్నాయి. 3.1 జాక్ వస్తుంది అండ్ డ్యూయల్ బ్రాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది. మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు అనుకోవచ్చు. పర్చేస్ చేసుకోవచ్చు అనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. అండ్ ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది భయ్. ఏంటంటే మన వాళ్ళు ఒక్కటే ఓఎస్ అప్డేట్ ఇస్తారు అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తారు అన్నమాట భయ్. సో అది ఒక్కసారి కన్సిడర్ చేసుకోవాలి. సో పని ఈ ప్రైస్కి వాళ్ళు చేసే కాస్ట్ కటింగ్స్కి ఇది పర్లేదు అనిపించింది నాకైతే. పర్చేస్ చేసుకొని బడ్జెట్లో 10,000 11,000కి 5G స్మార్ట్ ఫోన్ కావాలంటే మన మంచి ఆప్షన్స్ అన్నమాట నేను అనుకుంటున్నాను. అండ్ నేనైతే రికమెండ్ చేస్తాను, తీసుకోమని. అదే ఈ వీడియోకి నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.